ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాపల్లి గ్రామంలో బీలా ఐలయ్య ఆదేశాల మేరకు జరిపోతుల కరుణాకర్ 334 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మాటల్లో విందాం. నమస్కారం. ముందుగా పల్లె టీవీ వారికి నా నమస్కారాలు. నా పేరు జిట్ట బాలకృష్ణ. దత్తాపల్లి 3వ వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. అదేవిధంగా పాలకవర్గం నన్ను ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా దత్తాపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానికి నేను సహకరిస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా మా దత్తాపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య అయినా సరే అన్నీ మా సర్పంచ్ గారు చెప్పేశారు. అదేవిధంగా కోతుల బెడద ఉంది. ఆ కోతుల బెడదకు మా పాలకవర్గంతో చర్చించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకుంటామని కోరుకుంటూ, ఊరిలో యువతని ఒకతాటిపై తీసుకొని రావాలని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాము. అదేవిధంగా దత్తాపల్లిలో ఇంకా ఏదైనా సమస్యలున్నా ప్రజల కోసం మేము ప్రజలు ఎన్నుకున్న నాయకులం కాబట్టి ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో వర్క్ చేస్తామని మేము అనుకుంటూ ఈ చిన్న నమస్కారం అండి. ముందుగా పల్లె టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు జరిపోతుల కరుణాకర్, తుర్కపల్లి మండలం దత్తాపల్లి గ్రామం. రీసెంట్గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 334 మెజార్టీతోటి దత్తాపల్లి గ్రామ సర్పంచ్గా నేను విజయం సాధించడం జరిగింది. నేను దత్తాపల్లి గ్రామంలో గుర్తించిన సమస్యలు, ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా నేను ప్రయాణం చేస్తాను. అదేవిధంగా ముందుగా నీటి సమస్య ఉంది దత్తాపల్లిలో. ప్రస్తుతం గెలిచిన కాంచెల్లి అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నీటి సమస్య పరిష్కరించే విధంగా దాంట్లో భాగంగానే బోర్లను రిపేర్ చేయించడం, పైప్ లైన్ కనెక్షన్ కలిపేయడం, ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ పరిష్కరించే దిశగా ప్రయాణం జరుగుతుంది. కొంచెం ఇప్పుడు వాటర్కి సమస్య ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రజలు కూడా దృష్టికి తీసుకొస్తారు, మాకు కూడా అర్థమవుతుంది. కానీ ఒక వారం 10 రోజులు కొంచెం ఇబ్బంది అయ్యేటట్టున్నది. కొత్త పైప్ లైన్లు కలపడం, కొత్త బోర్లను మోటార్లు దించడం, షార్టర్లు లేని మనకి షార్టర్లు తేవడం, వైర్లు గుంజడం, ఇట్లాంటి ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా నీటి సమస్యను పరిష్కరించే దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా నీటి సమస్యను పరిష్కరిస్తాం. దత్తాపల్లి హిస్టరీలోనే ఇప్పటివరకు కూడా దాదాపు 38 సంవత్సరాల నుంచి హైదరాబాదులో బుక్ ఫేర్ జరుగుతుంది, పుస్తక ప్రదర్శన జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న నేను గ్రామ సర్పంచ్గా అదేవిధంగా పాలకవర్గం అందరం నిర్ణయం తీసుకొని మాట్లాడుకొని 9వ తరగతి 10వ తరగతి పిల్లలను మొట్టమొదటిగా మనం హైదరాబాద్ బుక్ ఫేర్కి తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దాదాపుగా స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. ప్రస్తుతం అయితే నిన్న మేము హైదరాబాద్కి 9వ తరగతి 10వ తరగతి పిల్లలు దాదాపు 40 మంది విద్యార్థులను అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందిని హిస్టారికల్ యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అంబేద్కర్ లైబ్రరీని కూడా సందర్శించడం జరిగింది. దానికి తదుపరి హైదరాబాద్లో జరిగే 38వ పుస్తక ప్రదర్శన కూడా బుక్ ఫేర్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం పిల్లలని కొంచెం వాళ్ళ యొక్క క్రియేటివిటీని కానీ, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని కానీ, ఆలోచన శక్తిని కానీ కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని చదివే దిశగా ఆలోచన శక్తికి కొంచెం పదును పెట్టే దిశలో భాగంగానే విద్యార్థుల యొక్క జీవితానికి మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పుకి ఇది నాంది అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో మనం పిల్లలని యూనివర్సిటీ కానీ బుక్ ఫేర్ కానీ తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనా మార్పు ఒకేసారి వస్తుందని మనం ఎవరైనా చెప్పలేం, కానీ ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆ మార్పుకి ఇది పునాది అవుతుంది అనే ఉద్దేశంతో, పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో మేము బుక్ ఫేర్ తీసుకెళ్ళి విజయవంతంగా బుక్ ఫేర్ని తీసుకెళ్ళి విజయవంతం చేయడం జరిగింది. క్షేమంగా వెళ్ళి పిల్లలని జ్ఞానంతో ఇంటికి తీసుకురావడం జరిగింది. దానికి పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా పాలకవర్గం, గ్రామ ప్రజలు, యువకులు ప్రతి ఒక్కరూ సహకరించారు. అందరికీ పేరు పేరున కూడా ఈ పల్లె టీవీ వేదికగా ధన్యవాదాలు, నమస్కారాలు.